హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం సేమియా పాయసం చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది మనకి చల్లారినా కూడా చిక్కపడకుండా ఉంటుందండి. దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం 1 కప్ వరకు సేమియా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేది బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మనకి మాడిపోతుంది. ఇలా మనకి లైట్ గోల్డ్ కలర్ అనేది వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాం. అలానే 1 కప్ వరకు సేమియా వేసుకున్నాం కదండి. ఇప్పుడు 1/2 కప్ సగ్గుబియ్యం అయితే మనకి సరిపోతుంది. 1/2 కప్ వరకు సగ్గుబియ్యం వేసుకుని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అలానే మనకి సగ్గుబియ్యం అనేది టైం ఉంటే నానబెట్టుకుని అయినా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడకటానికి వాటర్ని వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని మనం ఇలా ముందుగానే ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, లేదంటే మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుందండి. 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి. అలానే ఇప్పుడు 3 లేదా 4 వరకు యాలకులు వేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం అనేది ఉడికిన తర్వాత కలర్ అనేది వైట్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. ఇలా మనకి సగ్గుబియ్యం అనేది బాగా ఉడకాలి. ఇప్పుడు మనం మరిగించి పక్కన పెట్టుకున్న పాలను, సేమియాలు వేసుకున్నాం కదండి, అదే కప్పుతో 3 లేదా 4 కప్పుల పాలను వేసుకోవాలి. పాలు అనేవి మనకి ఎంత చిక్కగా ఉంటే పాయసం అనేది అంత రుచిగా ఉంటుందండి. మరిగించిన పాలే అవసరం లేదు, మనం పచ్చి పాలైనా చిక్కగా ఉన్న పాలని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం పాలని యాడ్ చేసుకున్నాం కదా, పాలను గరిటెతో కలుపుతూ ఒక 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. పాలు అనేది మరగటం వల్ల మనకి పాయసం అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసుకున్నాం కదా ఆ సేమియాలని వేసుకోవాలి. ఇప్పుడు మనం గరిటెతో కలుపుకోవాలి. అలానే ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. సేమియా అనేది మనకి ఉడికేటప్పుడు ఇలా మధ్య మధ్యలో గరిటెతో సేమియా అనేది ఉడికిన తర్వాత ఈ విధంగా పైకి అనేది తేలుతుంది. సేమియా ఉడికిన తర్వాతనే మనం పంచదార వేసుకోవాలండి, లేకపోతే మనం పంచదార వేసిన తర్వాత సేమియా అనేది మనకి ఉడకదు. సేమియా అనేది సాఫ్ట్గా ఉడికాక ఇప్పుడు పంచదారని యాడ్ చేసుకుందాం. కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదార సరిపోతుందండి. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కప్పు సేమియాకి కప్పు షుగర్ వేసుకోవచ్చు. ఇంకా తక్కువ తినేవాళ్ళు అయితే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. నేను 3/4 కప్పు వరకు పంచదారని వేస్తున్నాను. ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మనకి పాయసం అనేది రెడీ అయినట్లే. చూసారు కదండి, సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.